బెంగాల్లో ఎన్నికలపైన మ్యాట్రిక్స్ సర్వే సంచలన రిపోర్ట్ ఇచ్చింది. బెంగాల్ కోట పైన బీజేపీ జెండా ఎగురుతుందన్న రకంగా అక్కడ నిర్ణయం తీసుకొని తెలుస్తోంది. సో ఒకసారి సచిన్ కంటిన్యూ చేస్తారు. సచిన్ ప్లీజ్ గో ఆన్. వేడొక్కసారి దానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సంబంధించి బెంగాల్ కోటపై ఎగరబోతోంది బీజేపీ జెండా అంటోంది. సర్వేస్ 146 నుంచి 161 స్థానాలు వస్తాయంటూ సర్వేలు చెప్తూ ఉన్నాయి. మమతా పార్టీకి 125 నుంచి 140 సీట్లు వస్తాయంటోంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి ఇది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై మ్యాట్రిక్స్ సర్వే సంచలనమైన పోల్ ఫలితాలని ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని చెప్పుకొచ్చింది. బెంగాల్ కోటపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమంటోంది. 146 నుంచి 161 వస్తాయి అంటూ కూడా సర్వే ఫలితాలు చెబుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. 294 అంటే దాదాపుగా 300 స్థానాలు అనుకుందాం. అక్కడి నుంచి ఒక 6 తీసేయండి. 150 నుంచి ఒక అంటే 140 148 వస్తే సరిపోతుంది అటు ఇటుగా మాట్లాడుకుంటే. సో ఇక్కడ మమతా దాదాపుగా 8 సీట్ల దూరంలో. ఇంట్రెస్టింగ్, ఒక్కసారి పోల్ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఆ నెంబర్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే 140కి వచ్చి బెంగాల్ దగ్గర మమత ఆగిపోవచ్చు అని చెప్పి 140 స్పీడ్తో వచ్చినా ఇటు బీజేపీని ఢీకొట్టలేదు అని చెప్పి మ్యాట్రిక్స్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా రిమెంబర్ దూరంలో మమత ఆగిపోయింది కేవలం ఇంకొక 8 సీట్ల దూరంలో మాత్రమే. బట్ మమతకి కంచు కోట, పశ్చిమ బెంగాల్ మమతకి కంచు కోట, దాంట్లో నిర్మోహమాటంగా. అయితే ఇక్కడ కలిసి వస్తున్న అంశాలు ఏంటి అండ్ బిడుసు కొడుతున్న అంశాలు ఏంటి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ విల్ గో విత్ ద గెస్ట్ అగైన్. అండ్ లక్ష్మణరావు గారు మ్యాట్రిక్స్ సర్వే ఇది ఒక ఎగ్జిట్ పోల్స్ ఫలితం ఇచ్చింది. ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారితంగా 140 to 160 బీజేపీ గెయిన్ చేయబోతోంది. మమతా బెనర్జీ 120 to 140. సో మ్యాట్రిక్స్ ఇచ్చేటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితం బీజేపీ వైపుగా ఉంది. ఇందాక అంటే క్వశ్చన్ కంటిన్యూ చేయండి. అంటే మూడోసారి కేంద్రంలో అధికారంలో వచ్చిన బీజేపీ వెస్ట్ బెంగాల్లో ప్రచార తీరుతెన్నుల్లో ఇంకా ఈ ఫ్యాక్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ను ఉపయోగించుకుంది అంటే మీరు బంగ్లాదేశ్ ఎంట్రీ అంటున్నారు, తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ద్వారానే పబ్లిక్ మీరు కనెక్ట్ చేసుకున్నారా? లక్ష్మణ్ గారు వినిపిస్తోందా? మ్యాట్రిక్స్ ఇచ్చిన ఫలితం మీకు కొంత సానుకూలంగా ఉంది. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు వెస్ట్ బెంగాల్లో ఇచ్చింది. హలో, వినిపిస్తోందా? అస్పష్టంగా వినిపిస్తుంది. మ్యాట్రిక్స్ అనేటువంటి ఒక సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెస్ట్ బెంగాల్లో మీకు సపోర్ట్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు చెప్పండి. వినిపిస్తోందా? ఇప్పుడు ఆగుతూ వినిపిస్తుంది. ప్లీజ్ గో ఆన్. ఒకసారి డీటెయిల్డ్ గా అసలు అక్కడ మ్యాట్రిక్స్ సర్వే ఇది వెస్ట్ బెంగాల్కి వచ్చింది. మ్యాట్రిక్స్ సర్వేలో 125 to 140 ఇది తృణమూల్ కాంగ్రెస్ కు వస్తుందని చెప్పేటువంటి మాట. అటువైపు బీజేపీ 146 to 161 అంటే మ్యాజిక్ ఫిగర్ దాటబోతోంది. 141 to 146 to 161. సో ఆ తర్వాత ఇతరులు వచ్చే 6 to 10. అంటే ఇక్కడ ఇందాక పీపుల్స్ పల్స్ చాలా రిజల్ట్స్ వచ్చిన దగ్గర కొంత అక్కడ ఉన్న గవర్నమెంట్సే మళ్ళీ రిపీట్ అవ్వబోతున్నాయనేది తమిళనాడులో ఇచ్చింది. కేరళలో చూస్తే కొత్త ప్రభుత్వం మారబోతుందని ఇచ్చింది. ఇక్కడ మ్యాట్రిక్స్ సర్వే ప్రభుత్వం మారబోతుందని ఇచ్చింది. సచిన్, సో ఇంట్రెస్టింగ్గా వెస్ట్ బెంగాల్ ఈ 5 రాష్ట్రాల జరిగిన ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ చాలా ఇంట్రెస్టింగ్ హాట్ టాపిక్ అనుకోవాలి. మమతా బెనర్జీ ఆ స్థానం నుంచి బయటకు రాబోతున్నారంటే వెస్ట్ బెంగాల్ ఒకటి చాలా కీలకమైన స్థానం. కొంత బీజేపీకి యాంటీ వాయిస్ ఇచ్చేది. అక్కడ కూడా కంప్లీట్ గా తృణమూల్ కాంగ్రెస్ చేజారిపోతుందంటే ఇది బీజేపీ. రిమెంబర్, మర్చిపోవద్దు, ఇక్కడ నేను లాస్ట్ ఎలక్షన్స్ గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. లాస్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ మొత్తం ఫోర్స్ అంతా అక్కడ దింపింది, మొత్తం అంతా టీఎంసీ మొత్తం గెలిచింది. బట్ మమత ఓడిపోయారు, గుర్తుంటే. మమత ఓడిపోయినప్పటికీ, సో దట్ షోస్ మమత ఓడిపోయినప్పటికీ కూడా మొత్తం తన ఎఫర్ట్స్ అన్ని పెట్టి గెలిచారు. సో ఇప్పుడు కూడా 140 దగ్గర మాత్రమే మమత ఆగిపోతుంది అనేది ఇది కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు, ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు కాకపోవచ్చు. అలా అని చెప్పి బీజేపీని పూర్తిగా ఈసారి ఈ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్టుగా ఐ థింక్ 2021 సబ్జెక్ట్ ద కరెక్షన్ అప్పుడు 59% పోల్ నమోదైతే దాదాపుగా 24 లక్షల మంది ఓట్లేశారు. 24.02 లక్షల మంది ఓటేశారు. ఇప్పుడు కూడా దాదాపుగా ఇంతవరకు 24.22 lakh వేశారనేది కాస్త సోషల్ మీడియాలో లక్షల మంది. పశ్చిమ బెంగాల్లో మ్యాట్రిక్స్ సర్వే ఇది. ఇక్కడ మీకు కనిపిస్తోంది తృణమూల్ కాంగ్రెస్ 125 to 140 అంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 148. సచిన్ చెప్తున్నట్టుగా 8 places డిఫరెన్స్ గా ఉందనేది ఇక్కడ ఓవరాల్ గా చెప్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే
మరి ఎలా మారుతాయో చూడాలి. సో అటువైపు బీజేపీ వచ్చేసి 146 to 161, సో మ్యాజిక్ ఫిగర్ దాటేసి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అవకాశం ఉంది. సో ఇదే బీజేపీ 2021 రిజల్ట్స్ చూస్తే 77 సీట్స్, 2016 చూస్తే 20 to 30 ఆల్మోస్ట్. సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ మాత్రం డబుల్ రాబోతుందని చెప్తున్నా కనబడుతోంది. 77 to 146 అంటే ఆల్మోస్ట్ డబుల్. సో బీజేపీ డబుల్ అయిందా అనేది చూడాలి ఏం జరిగింది అనేది. ఇక ఇతరుల విషయానికి వస్తే 0 to 10 అది ఇతరులకు సంబంధించిన రిజల్ట్. సో ఫైనల్లీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెస్ట్ బెంగాల్ వైపు వచ్చినటువంటి ఒకే ఒక ఎగ్జిట్ పోల్ ఫలితం మాత్రం బీజేపీ జెండా ఎగరబోయబోతోందని చెప్తున్నమాట. 3 సార్లు ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించి మళ్ళీ అవకాశం ఇస్తారేమోనని చెప్పి మమతా బెనర్జీ భావించారు. కానీ ఇక్కడ మాత్రం రిజల్ట్స్ తారుమారు అవుతూ ఉన్నాయి. అయితే ఒకసారి కాంగ్రెస్ సంబంధించిన నేత బెల్లనాయక్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు మనతో పాటుగా. బెల్లనాయక్ గారు, వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే కొంత ఇక్కడ మీకు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా ఉంది. సో వినిపిస్తుందా బెల్లనాయక్ గారు? ఆల్రైట్, అంతకన్నా ముందు మనకి ప్రొఫెసర్ రమేష్ రెడ్డి కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి రమేష్ రెడ్డి గారి దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రమేష్ రెడ్డి గారు, నమస్తే సార్. రమేష్ రెడ్డి గారు, లాస్ట్ టైం సబ్జెక్ట్ ద కరెక్షన్ హిట్ అగైన్, కాంగ్రెస్ తో కలిసి జతకట్టి టీఎంసీ వెళ్ళింది కాబట్టి లాస్ట్ టైం అధికారంలోకి వచ్చింది అనుకోవాలా, లేకపోతే ఈసారి కాస్త జతకట్టి వెళ్ళుంటే బాగుండేమో అనే మాట వినిపిస్తున్న క్రమం. అఫ్ కోర్స్ అప్పుడు కూడా కాస్త రప్చర్ ఉండింది, బట్ ఎక్కడ మాత్రం కనిపించింది సాఫ్ట్వేర్ అని చెప్పి. సో ఇప్పుడు కాంగ్రెస్ ఫ్యాక్టర్ ఏమైనా మిస్ అయిందా? మమతకి బెడుసు కొట్టినది ఏమైనా అనుకోవాలా? సో వాట్ అక్కడ లాస్ట్ టైం ఆ రప్చర్ కనిపించినప్పటికీ సెట్ అయింది అనుకోవచ్చు. అప్పుడు అసలు బెంగాల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బెంగాలీస్ ఆర్ లింగ్విస్టిక్ పీపుల్. ట్రూ. హై లవ్ ఫర్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ కు చాలా ప్రేమ ఉంటది వాళ్ళకు. బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళు కూడా బెంగాలీ అంటారు. బెంగాలీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ వాళ్ళు హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ కాబట్టి వాళ్ళు గుజరాత్ వాళ్ళని రాణిస్తారా అని నాకు అనుమానం. ఓకే, ఎన్ని చేసినా రానియారు. కేరళలో కూడా అదే అవుతుంది, తమిళనాడులో కూడా అదే అవుతుంది. ఓకే, బట్ ఈసారి వాళ్ళు తీసుకొచ్చిన ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా. సర్ ని తీసుకొచ్చారు, దాంతోపాటు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ తీసుకొచ్చారు. బార్డర్ ఇష్యూస్ అంటూ ఉన్నారు. అంటే ఈ ఇష్యూస్ కూడా అక్కడ ప్రచారంలో కీలకమైన భాగస్వామ్యం. అంటే వాళ్ళు హిందీలో తప్పితే హిందీలోనే మాట్లాడతారు కదా ఎక్కడ పోయినా. హిందీని రుద్దుతారన్న భయం ఉంటది తమిళ వాళ్ళకి కానీ లేక బెంగాలీ వాళ్ళకి కానీ. బెంగాలీ వాళ్ళకి ఏం ఫరక్ పడదు కానీ తమిళనాడు వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఓకే, కాబట్టి బెంగాలీ ఈసారైనా ఎప్పుడైనా ఈ గుజరాత్ వాళ్ళకి గొప్ప చెప్తారని నేను అనుకోను సార్. రమేష్ రెడ్డి గారు, ఇందాక మనతో పాటు ఎండల్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. ఆయన అడిగినప్పుడు సేమ్ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇందాక మీరు కూడా వినే ఉంటారు, సో మహిళలపై అక్కడ కొంత దారుణాలు ఎక్కువైపోయినాయి. బంగ్లాదేశ్ నుంచి చాలా మంది రావడం కానీ, లేకుంటే అక్కడ ఇంటర్నల్ గా కొన్ని దాడులని కానీ. దారుణాలు కాశ్మీర్ లో ఉన్నాయి, యూపీలో ఉన్నవి, బీహార్ లో ఉన్నవి, మధ్యప్రదేశ్ లో ఉన్నాయి, రాజస్థాన్. అసలు గవర్నమెంట్ నడుస్తున్నదా అన్నది డౌట్ ఉన్నది. ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఎకానమీ దెబ్బతిన్నది, మొత్తం దేశంలో కింద మీద అవుతున్నది. రాబో కాలంలో ఇంకా కష్టకాలం ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో వీళ్ళు ఏం చేస్తున్నారని, ప్రజలకు ఏం లాభమైంది ఒక్క పని అన్న, ఎక్సెప్ట్ డిజిటల్ కరెన్సీ. ఆ డిజిటల్ కరెన్సీ కూడా క్యాష్ లేకుండా అవుతున్నది. ప్రాబ్లం అనిపిస్తున్నది చాలా మంది ప్రజలకు. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ రమేష్ గారు, బట్ ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే 146 నుంచి 160 స్థానాలు భారతీయ జనతా పార్టీకి దక్కే అవకాశం ఉంది. అక్కడ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదే ఈసారి మారబోతుందని చెప్పి. అంటే మీరు అన్న ఫ్యాక్టర్స్ ఆబ్వియస్లీ ఉండొచ్చు, కాదని కొట్టేయలేం, బట్ యాంటీ ఇన్కంబెన్స్ 100% నమ్మలేం కదా సార్. ఎగ్జిట్ పోల్స్ ను 100% నమ్మలేము. వాళ్ళు ఏంటంటే ఎమోషనల్ సెంటిమెంట్స్ ప్రచారానికి వనుకొచ్చేటట్టు చూసుకుంటారు. యాక్చువల్ ఫీలింగ్ ఏదైతే బెంగాల్లో ఎవ్వరు కూడా వాళ్ళు బెంగాలీ రాకపోతే మళ్ళీ తిడతారు, బెంగాలీ జాంచా నాయి అని. ఓకే, అట్లా వాళ్ళ బెంగాలీ ఫర్వర్డ్ చాలా ఉంటది. అంటే త్రీ టర్మ్స్ డైరెక్ట్ గా వాళ్ళే అక్కడ అధికారంలో ఉన్నారు కదా, పబ్లిక్ లో ఎక్కడ 3 times కాదు 10 times కూడా ఉంటారు. వాళ్ళ ఆల్టర్నేటివ్ లేకుండా అయింది. కమ్యూనిస్ట్ వాళ్ళు వీక్ అయినరు, కాంగ్రెస్ వాళ్ళు వీక్ అయినరు. డీసెంట్రలైజ్డ్ లేకుండా కాంగ్రెస్ పనిచేస్తున్నది. సెంట్రలైజ్డ్ అథారిటీ తోటి ఏ పార్టీ ఎదగదు. కాబట్టి వాళ్ళు డీసెంట్రలైజ్. ఒకటి మాత్రం మెచ్చుకోవాలి, ఇప్పుడు రాబో కాలంలో ముసలోళ్ళ పని అయిపోయింది. ఎంతసేపు 50-60 నడుమూర్లదే వచ్చింది. 50-60 అంటే రాహుల్ గాంధీ సీమ్స్ టు బి మోర్ ఎఫెక్టివ్ అండ్ పీపుల్ ఆర్ స్టార్టెడ్ లైకింగ్ హిమ్.
కాబట్టి రాబో కాలం యువకులది సార్, ఇది ముసలి ఇది ఈ పాయింట్ కి మీ దగ్గర రాబోతున్నారు. రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. రాహుల్ గాంధీ ఫ్యాక్టర్ మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది డిస్కషన్. లెట్ మీ గో ఫర్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఏంటది? పశ్చిమ బెంగాల్లో ఎందుకు మమతా బెనర్జీ వైపు ప్రజలు సపోర్ట్ గా ఉన్నారనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, దీనికి ఇక్కడ మనోజ్ ఇంట్రెస్టింగ్ కలిసిన అంశం ఏంటంటే, మహిళలకు సంబంధించి ఏ కాన్సెప్ట్ ని లేకపోతే ఏ ఇష్యూని బెంగాల్లో వెళదామని చెప్పి మోదీ గవర్నమెంట్ గా బీజేపీ అనుకుంటుందో, ద మెజారిటీ ఇంతవరకు ఉన్న పార్టీస్ లో మెజారిటీ విమెన్ రిప్రజెంటేషన్ టీఎంసీ నుంచే ఉంది. అది వర్కౌట్ అవ్వట్లేదు అక్కడ. సో అదొకటి బెడిసికొట్టే అవకాశం ఉంది. దట్టు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంటే, ఇంతవరకు నేషనల్ వైజ్ గా మాట్లాడుతున్న ఇష్యూస్ లో విమెన్ వాయిస్, ఫ్యాన్సీ ఘోష్ కావచ్చు, లేకపోతే మహో మైత్ర కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కీలకమైన భాగస్వామిగా ఉన్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ తో పాటు ఇంకొన్ని ఉన్నాయి. దీనికి అండగా మహిళా ఓటర్లు ఇక్కడ వినిపిస్తున్న మాట, లక్ష్మీ బండార్, కన్యాశ్రీ, దుబారే సర్కార్, ఈ స్కీమ్స్ తో అక్కడ ఎసెట్ అవుతుంది టీఎంసీకి. ఇక బీజేపీని బయట పార్టీగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు మమతా బెనర్జీ. ఇందాకలా రమేష్ గారు అన్నట్టుగా గుజరాత్ లో రావడం ఏంటి, మన దగ్గర ఏంటి? ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మా ఇద్దరిని టార్గెట్ చేశారు. హోమ్ మినిస్టర్ గా ఉన్న అమిత్ షాని, ప్రధాని మోదీ ఇద్దరిని. బట్ బీజేపీ నుంచి మిగిలిన వాయిసెస్ వెళ్ళాయి. ఎవరిని కాదు, గుజరాత్ అని చెప్పి ఇద్దరు ట్యాగ్ చేసి అక్కడ ప్రచారం చేయడంలో ఎస్ వీళ్ళెవరు బయట నుంచి వచ్చారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. బెలనాయక్ గారు మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత. సో బెలనాయక్ గారు, తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వాన్ని వీడబోతోంది, బీజేపీ జెండా ఎగరబోతుంది అనేది మ్యాట్రిక్స్ అనే ఎగ్జిట్ పోల్స్ ఫలితం ఇచ్చింది. సో వెస్ట్ బెంగాల్లో గతంలో 2021లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచింది కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. లేదనంటే ఇప్పుడు లేదు కాబట్టి, కలిసి నడవడం లేదు కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ వీడిపోయింది అని అంటారా కాంగ్రెస్ పార్టీగా? బెలనాయక్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ప్లీజ్ సచిన్, యూ కంటిన్యూ ఆన్. థ్యాంక్ యూ. రైట్, సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి, ఇది కూడా కాస్త బెడిసి కొడుతూ ఉంది మమతా బెనర్జీకి. ఇక ఈడీ, సిబిఐ నిరంతర సోదాలు, ఇది కొన్ని సందర్భాల్లో కలిసి వచ్చాయి, ఇంకొన్ని సందర్భాల్లో బెడిసి కొట్టాయి. ఈ కాన్సెప్ట్ అంటే బీజేపీ ఎక్కడైతే చాలా ఎక్కువగా సప్రెస్ చేసి ప్రతిపక్ష పార్టీలను తమ కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటుందో అక్కడే ఉపయోగించే ఆయుధాలు ఇవి మమతా బెనర్జీ కలిసి వచ్చాయి. అది మమతా బెనర్జీ వాటిని పాజిటివ్ గా మలుచుకోగలిగారు. మిగిలిన పార్టీలు మిగిలిన స్టేట్స్ లో వాటిని డిఫెన్స్ చేయడంలో బహుశా ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంటే కనుక, మమతా బెనర్జీ వాటిని డిఫెన్స్ చేయడంలో అండ్ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నేనేం తప్పు చేయలేదు అని తన వాయిస్ ని గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తారు. జడ్జిమెంట్ May 4th వస్తుంది. అండ్ మూవింగ్ నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్లే ప్రయత్నం చేస్తే, ఎస్ మైనస్ గా మారుతుంది టీచర్స్ భర్తీ స్కామ్. ఈ స్కామ్ల గురించి చాలా పెద్ద చర్చ ఉంది. అండ్ ఆర్జికర్ హాస్పిటల్ ఘటన, ఈ రెండు కనుక గట్టిగా ఈ ఫ్యాక్టర్స్ రెండు పనిచేస్తే బహుశా అది మమతా బెనర్జీకి దెబ్బ కొట్టచ్చు. ఎందుకంటే ఆర్జికర్ హాస్పిటల్ కి సంబంధించి ఘటనలు, బాధితురాలి తల్లికి టికెట్ ఇచ్చారు, ఆమె వాయిస్ కనుక గట్టిగా వెళ్ళుంటే అది ఇంపాక్ట్ చూపిస్తుంది. అది ఏ మేరకు ఇంపాక్ట్ చూపించవచ్చు, ఎన్ని సీట్ల మీద ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఆ తర్వాత 15 ఏళ్ల పాలనపై వ్యతిరేకత, ఆబ్వియస్లీ మొత్తం 3 సార్లు యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది ఎక్కడో చోట ఏదో విధంగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఈ 15 ఏళ్ల పాలన, ఈ యాంటీ ఇన్కంబెన్సీ, ఒక్క విషయం మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి, బెంగాలీలు మాత్రం ఇస్తే సాధారణంగా ఏమంటూ ఉంటారంటే కొడితే గట్టి కొడతారని చెప్పి. అంటే ఎవరికి కొంచెం ఇస్తే హై మెజారిటీ ఇచ్చేస్తారు, లేదా అసలు ఇవ్వరు. జగా జ్యోతి బస్సు నుంచి తీసుకున్న ఈరోజు మమతా బెనర్జీ వరకు చూసుకుంటే ఇదే సిచ్యువేషన్. దాదాపు 40 ఏళ్ళు కావచ్చు, లేకపోతే 15 ఏళ్ళు కావచ్చు. సో ఇచ్చేస్తే ఒకసారి ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ ఏమైనా జరిగే ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఏమైనా ఉందా మమతా బెనర్జీ నుంచి ఇటు సువేందు అధికారికి ఇస్తారా లేదా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత కంటిన్యూ చేస్తే, ఇక టీఎంసీకి సంప్రదాయ ఓట్లకు బీజేపీ గండి అని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం ఇది. అలాగే సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఉంది మమతా బెనర్జీ విషయం అనేది వినిపించమాట. ఇక ఈడీ, సిబిఐ నిరంతర సోదాలు, వీటిని మలుచుకుండా మమతా బెనర్జీ అంటే ఎస్ డెఫినెట్గా పొలిటికల్ గా వాళ్ళకు సపరేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బికాస్ ఈడీ, సిబిఐ సోదాలు అంటే నిత్యంగా కోర్టుల వైపు కానీ వాళ్ళ మీద వచ్చినటువంటి కౌంటర్స్ కానీ రీకౌంటర్ చేయడంలో కొంత పొలిటికల్ స్ట్రాటజిక్ సపరేషన్ డెఫినెట్గా. ఈ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయాయి కాబట్టి ఈ ఫ్యాక్టర్ ని ఎలా ఉపయోగించగలిగితే దాన్ని ఆ విధంగా వాళ్ళకి కలిసి వస్తుంది. అంటే ఈడీ, సిబిఐ సోదాలు ఇండివిజువల్ ఇంపాక్ట్ చూపించదు, అవి వాళ్ళని ప్రొజెక్షన్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఎలివేషన్ ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు అవినీతి పరులు అవునా కాదా అనేది పొలిటీషియన్స్ విషయంలో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ వేసి వాళ్ళు మాకేం చేశారని ఆలోచించే పనిలో పడ్డారు ఓటర్స్.
ఆ కోణంలో చూసినప్పుడు వాటిని ఓట్గా మలుచుకోవడంలో మమత సక్సెస్ అయ్యారనేది వినిపించమాట. సో అది చూడాలి ఇప్పుడు కనుక అంటే జనరల్ ఇక్కడ మైనస్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళకి పాజిటివ్ గా మరలిందా నెగిటివ్ అయిందని కంటే కూడా అంతే. ఒక వ్యక్తి పైన పదే పదే ఆరోపణ చేయడంతో సపరేషన్ గ్రోత్ సైకలాజికల్ దెబ్బతింటారు. సో ఇక్కడ ఈడీ సిబిఐ నిరంతర సోదాల వల్ల కూడా దాంట్లో సక్సెస్ అయ్యారు. అంటే సపరేషన్ ని తీసుకోలేదు మమత. నువ్వు నన్ను ఎంత అటాక్ చేస్తే నేను తిరిగి అంత అటాక్ చేస్తాను టైప్ లో వెళ్ళారు. గోయింగ్ ఆన్ నెక్స్ట్ కూడా ఉంది సువేంద్ర అధికారికి సంబంధించి పేజ్ అండ్ పీసీఆర్. ఓకే, మూవ్ ద నెక్స్ట్ గ్రాఫిక్. సో మమతా బెనర్జీకి సంబంధించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు కూడా చాలా క్లియర్ గా విన్నారు మీరు. సో మమతా బెనర్జీకి పాజిటివ్ గా అయిన అంశాల్లో చాలా పెద్ద మొత్తంలో ఇందాక ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు చెప్పినా నా కొలీగ్ సచిన్ చెప్తున్నా కూడా బెంగాలీస్ వాళ్ళంతా కూడా ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు. వీఆర్ ఫస్ట్. తమిళనాడు ద్రవిడియన్స్ కి కానీ కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కానీ మేం ఫస్ట్, తర్వాత ఎవరైనా. గుజరాత్కి ఎందుకు అధికారం ఇవ్వాలని చెప్పి ఇందాక ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు కొంత ఫార్మల్గా చెప్పారు, కానీ నిజంగా అక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉండే అవకాశం కూడా ఉంది. ద్రవిడియన్స్ బేసిక్గా యాక్సెప్ట్ చేయరు. తమిళన్స్ దేశవ్యాప్తంగా హిందీని ఇంప్లిమెంట్ చేయాలి, 100% అమలు చేయాలని చెప్పి బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా కూడా తమిళ్లోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. ఏకంగా ముఖ్యమంత్రి విభేదించారు. ముఖ్యమంత్రి కుమారుడు అసలు హిందీ అంటే ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఎస్, సచిన్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ బీజేపీ లీడర్ సువేంద్ర అధికారి ఇన్ వెస్ట్ బెంగాల్. సో సచిన్ ప్లీజ్ కంటిన్యూ. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఈ ఫ్యాక్టర్. లాస్ట్ టైం నేను ముకుల్ రాయ్ అని చెప్పి ఒక ప్రశ్న అడిగాను. లాస్ట్ టైం అంటే టీఎంసీ నుంచి ఒకరిని తీసుకోవడం, అది కూడా మమతకు చాలా క్లోజ్ గా ఉన్న వాళ్ళని తీసుకుని వాళ్ళు బాణంగా ఎక్కుపెట్టి మమతకి మీద ఎక్కువ పెట్టడం. ఇది ఈసారి ఆ బాణం అయ్యింది సువేంద్ర అధికారి. లాస్ట్ టైం ముకుల్ రాయ్ అయితే తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ బీజేపీకి వచ్చా మళ్ళీ తృణమూల్కి వెళ్ళిపోయారు. బహుశా 2-3 years మాత్రం ఉన్నారేమో. సో ఇక్కడ సువేంద్ర అధికారి గురించి మాట్లాడుకుంటే మమతా స్కామ్లపై బీజేపీ విస్తృత ప్రచారం గురించి మాట్లాడుకునే సందర్భం అది. బీజేపీకి ఇప్పుడు ఫేస్ ఆఫ్ గా, అఫ్ కోర్స్ ఫేస్ ఆఫ్ గా ఉన్నప్పటికీ ఇద్దరు మోదీ అండ్ అమిత్ షా చేశారు ప్రచారం. చాలా ఫేస్ ఆఫ్ ట్రేడ్ కండిషన్స్ లో కనిపించారు నేషనల్ ఫేస్ ఆఫ్ గా. ఆ తర్వాత SIR సర్తో 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. అది కూడా కలిసి వచ్చే అంశం, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. టీఎంసీని యాంటీ హిందూ పార్టీగా చూపించడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయ్యిందా? ఇది రిజల్ట్స్ వచ్చిందా తేల్చేసే సందర్భం అనుకోవాలి. ముందు నెక్స్ట్ పాయింట్, అవినీతి రహిత సోనార్ బెంగాల్ నిర్మాణం అంటూ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇక May 4th తర్వాత ఇప్పటికే మోదీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చున్నారు. ఎవరైనా అన్యాయాలు అక్రమాలు చేస్తుంటే కనుక లొంగిపోండే, లేకపోతే ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడుకొచ్చారు. అండ్ దాన్ని పాయింట్అవుట్ చేస్తున్న క్రమం ఇక్కడ మోదీ ప్రచారంతో కార్యకర్తల ఉత్సాహం పెరిగింది. అఫ్ కోర్స్ ఈ ఫ్యాక్టర్, మోదీ ఫ్యాక్టర్ ఎప్పుడు బీజేపీకి పాజిటివ్ అంటే పాజిటివ్, రెట్టింపు ఉత్సాహం చెప్పుకోవాలి. అండ్ అది కూడా ఐ థింక్ చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ ప్రసంగాలు, ఎక్కువ స్టేజ్ షోస్ కూడా పశ్చిమ బెంగాల్ సెంట్రిక్ గానే జరిగాయి. ఈసారి హోమ్ మినిస్టర్ గా ఉన్న ఇన్ఫాక్ట్ అమిత్ షా కూడా చాలా గట్టిగా ప్రచారం చేశారు. ఏకంగా మమతను టార్గెట్ చేశారంతా. సో మమత సెంట్రిక్ గా ఈసారి అఫ్ కోర్స్ ఎప్పుడూ ఉంటాయి బెస్ట్ పశ్చిమ బెంగాల్, బట్ ఈసారి మాత్రం కీ ఫ్యాక్టర్స్ అండ్ కీ ఇష్యూస్ గా మాట్లాడుకున్నప్పుడు మమతను చాలా గట్టిగా టార్గెట్. బట్ ఈసారి చూడాల్సింది ఒక్కటే ఒక అంశం, వాటి వేణు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీలో మమత స్థాయి నేతలు లేకపోవడం ఇటు భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్లో నెగిటివ్ గా కొడుతున్న అంశం. ఎందుకంటే ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ప్రచారం చేస్తారనేది ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష నేతగా పెద్దగా ప్రభావం చూపని సువేందు అధికారి ఎక్కడ చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటుంది. బీజేపీకి దూరంగా ముస్లిం ఓటర్లు, ఇది భారతీయ జనతా పార్టీకి ఎక్కడైనా ఎదురయ్యే ఒక ఫ్యాక్టర్. అండ్ ఇక్కడ కూడా అంతే, బట్ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీని బయట పార్టీగా చూస్తున్నారు బెంగాలీలు.